ప్రాతకాలమున ధ్యానముతో మనసు ప్రశాంతత పొందును. రోజంతా మానసిక ఉల్లాసం పొందెదరు. ఎందుకు నాయనా కోపతాపాలు? ఓ 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి, అన్నీ సర్దుకుంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టండి, చెడు ఆలోచనలు వదిలేయండి, ధ్యానంతో ముక్తి పొందండి. ఏంది మా పద్మ ప్రవచనాలు చెప్తుందని చూస్తుర్రా? ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. దునియాలనే పెద్దదైన ధ్యాన మందిరం చాలు చేసిండు ప్రధాని మోడీ సారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో స్వర్వేద్ మహామందిర్ కడితే సారు రిబ్బన్ కటింగ్ చేసిండు. ఒక్కపారే 20,000 మంది ఇండ్ల ధ్యానం చేయొచ్చునట. 7 అంతరాలల్ల కట్టిన మందిరం గోపురాలు కమలం పువ్వు ఆకారంలో కట్టిండ్రు. గోడల మీద వేదాలు, రామాయణం, మహాభారతం బోధనలు, భగవద్గీత చెక్కిండ్రట. మందిరం మొత్తం తిరిగి ఏడేడ ఏమున్నాయో చూసిండు ప్రధాని సారు. भारत आधुनिक इंफ्रास्ट्रक्चर में नए रिकॉर्ड भी बना रहा है. ఇక గుజరాత్ రాష్ట్రం సూరత్ లా వజ్రాల బిల్డింగ్ చాలు చేసిండు. ప్రపంచంలో ఇదే పెద్దదట. 35 ఎకరాలల్లో 3,400 కోట్లు ఖర్చు పెట్టి కట్టిండ్రు. మరి 4,500 డైమండ్ ఆఫీసులున్నాయంటే చూడుర్రి. 15 ఫ్లోర్ల చెప్పున మొత్తం 9 టవర్లున్నాయి. దునియా వజ్రాల వ్యాపారం మొత్తం ఈడికెళ్లే నడుస్తదన్నట్టు. డైమండ్లకు సాన పన్నులు మొత్తం ఈడికెళ్లే నడుస్తాయి. ఆల్రెడీ సూరత్ లో 8 లక్షల మంది కంపెనీల పనిచేస్తుంటే కొత్తగా కట్టిన బిల్డింగ్ తోని ఇంకో 1,50,000 మందికి జాబులు వస్తాయట. సూరత్ అంటేనే వజ్రాలు, వజ్రాలు అంటేనే సూరత్ అని మల్లో పారి దునియాకు సాటింపేసిండ్రు పో.